తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనందరికీ కలుగునుగాక. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం ఆరాధన. మహోన్నతుడును మహాగణుడును అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను నీ ప్రియబిడ్డలముగా మీ సన్నిధానములో ఇలాగున కూడుకొని నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేయుదురో వారి మధ్య నేను ఉందునని సెలవిచ్చిన తండ్రి, ఈ సమయము నాయన మరి కుటుంబాలతో కలిసి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి, దీవించండి. దేవా, నీ సన్నిధిలో కూడుకొనడం అనేటువంటిది నాయన ఆలస్యం అవుతూ ఉన్నది. దేవా, మరి ఇక కరోనా వైరస్ ప్రభావంతో ప్రతి మందిరాలు కూడా మూయబడ్డాయి. అతి తొందరలోనే మేమందరమును నీ సన్నిధిలో కలిసి స్తుతించి ఘనపరిచే కృపను మాకు మా అందరికీ దయచేయమని, మా భారతదేశమును మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ప్రభావ మీరే కరుణించమని, ఈ ప్రపంచమంతటినీ పట్టి పీడిస్తున్నటువంటి కరోనా బారి నుండి దేవాని బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, సమయంలో ప్రభావ పాటలు పాడనై ఉండగా నీ బిడ్డలమైన మమ్మలను నీ సన్నిధి చాటున మరుగుపరిచి మా స్వరములను ప్రభువ నీ స్వాధీనంలో పెట్టుకొని చక్కటి కంఠస్వరములను మాకు దయచేసి నిన్ను స్తుతిస్తుండగా, నేను గణపరుస్తుండగా మీ నామములకు మహిమత ఘనత ప్రభావం తెచ్చుకుంటారని ఈ ప్రార్థన మనం యేసు నామములు అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. పిల్లలు, మనం పాటలు పాడుకుందాం. మన యొక్క పాటల పుస్తకంలో నుండి క్రైస్తవ కీర్తనలు మన యొక్క ప్రత్యేకంగా మన యొక్క పాటల పుస్తకంలో ఉన్న పాటలను మనం పాడుకుందాం. 58వ పాట పాడుకుందాం. మన పాటల పుస్తకంలో నుండి 58వ పాట పాడుకుందాం. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడికట్టి పెంచాడు. తన పుత్రుని రక్త నీరు తడికట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను ఉంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా నుంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. నీతి బోధ జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిలువ చేయు నిత్య జీవనిధులు. నీతి బోధ జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిలువ చేయు నిత్య జీవనిధులు. అనంతమైన ఆత్మ పొందు అమర సుఖ శాంతులు. అనంతమైన ఆత్మ పొందు అమర సుఖ శాంతులు. అనుకూల సమయమిదే పూయ పరమ పూతలు. అనుకూల సమయమిదే పూయ పరమ పూతలు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే జెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే జెట్ట తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. అపవాది కంటబడి కుంటుబడిపోకు, కాపు పడ్డి చేదు పండ్లు గంపలుగా కాయకు. అపవాది కంటబడి కుంటుబడిపోకు, కాపు పడ్డి చేదు పండ్లు గంపలుగా కాయకు. నిగా చుక్కలంటి వెదిగి విర్రవీగకు, వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు. అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది.
అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. కలువరి కొండ మీద పుట్టి పారిన కరుణానది, కలుషమైన చీడపీడ కడిగిన కరుణానిధి. కలువరి కొండ మీద పుట్టి పారిన కరుణానది, కలుషమైన చీడపీడ కడిగిన కరుణానిధి. నిజముగా నీవు నీ సొద్దువు కావు, నిజముగా నీవు నీ సొద్దువు కావు. యజమానుడు వస్తాడు ఏమి ఫలములిస్తావని, యజమానుడు వస్తాడు ఏమి కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహిమ నరమొక్కలు నాటించాడు. అలాగే రెండవదిగా 48వ పాట పాడుకుందాం. రెండవదిగా నడిపించినావా నన్నింతకాలం, కాపాడుచు నీ రెక్కలలో, కాపాడుచు నీ రెక్కలలో. నడిపించు దేవా నా జీవితకాలం, మేలైన నీ మార్గములో, మేలైన నీ మార్గములో. ఊహించలేని అద్భుత క్రియలెన్నో నా పట్ల జరిగించితివి. ఊహించలేని అద్భుత క్రియలెన్నో నా పట్ల జరిగించితివి. లెక్కించలేని గొప్ప మేలులతో నన్ను నీవు నింపితివి. లెక్కించలేని గొప్ప మేలులతో నన్ను నీవు నింపితివి. నడిపించినావా నన్నింతకాలం, కాపాడుచు నీ రెక్కలలో, కాపాడుచు నీ రెక్కలలో. నాపైకి వచ్చిన ఆపదలన్నిటిలో నన్ను రక్షించితివి. నాపైకి వచ్చిన ఆపదలన్నిటిలో నన్ను రక్షించితివి. నన్ను చుట్టుముట్టిన శోధన బాధలలో నెమ్మది కలిగించితివి. నన్ను చుట్టుముట్టిన శోధన బాధలలో నెమ్మది కలిగించితివి. నడిపించినావా నన్నింతకాలం, కాపాడుచు నీ రెక్కలలో, కాపాడుచు నీ రెక్కలలో. చీకాకు కలిగించు చిక్కులొచ్చినప్పుడు ఆలోచన చేపితివి. చీకాకు కలిగించు చిక్కులొచ్చినప్పుడు ఆలోచన చేపితివి. ఏకాకినై నేను నీరసించినప్పుడు ధైర్యమునిచ్చితివి. ఏకాకినై నేను నీరసించినప్పుడు
ధైర్యమునిచితివి. నడిపించినావా నన్నింతకాలం, కాపాడుచు నీరెక్కలలో, కాపాడుచు నీరెక్కలలో. నడిపించు దేవా నా జీవితకాలం, మేలైన నీ మార్గములో, మేలైన నీ మార్గములో. మూడవదిగా 85వ పాట పాడుకుందాం. మరి మీరందరూ కూడా పాటల పుస్తకాలు తెరచి మీ ముందు పెట్టుకునండి. నాతో కలిసి మీ మీ గృహాలలో ఉండి దేవుణ్ణి కీర్తించండి. అటు బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. మీడియా ద్వారా మీరు ఎక్కడెక్కడ ఉండి ఈ పాటలు మాతో కలిసి పాడుతూ ఉన్నారో దేవుడు తప్పక చూస్తూ ఉన్నాడు. దేవుడు మరి సర్వాంతర్యామి. ఆయన అన్ని వేళల అన్ని దేశాలలో ఆయన ఉన్నవాడు. ప్రపంచమంతటా ఒకే రీతిగా ఉన్న దేవుడు కదా. కాబట్టి మీరు ఎక్కడున్నా మీ దగ్గర ఉన్నటువంటి పాటల పుస్తకాలు తెరచి నాతో కలిసి ఈ యొక్క సమయంలో దేవుణ్ణి కీర్తించి కొనియాడవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మన పాటల పుస్తకంలో 85వ పాట, మన సంఘము తరపున ముద్రింపబడిన క్రైస్తవ కీర్తనలు అనే పుస్తకంలో 85వ పాట. ఇవాళ మీ దగ్గర వేరే వేరే పాటల పుస్తకాలు ఉన్నప్పటికీ వాటిలో కూడా ఈ పాట ఉన్నట్లయితే మరి తెరిచి మాతో కలిసి దేవుణ్ణి స్తుతించి ఘనపరచవలసిందిగా కోరుతున్నాను. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని అనే పాట పాడుకున్నాం. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తపకారాధింతు దయాళుడవు నీవే. తపకారాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. ముదమార పొగడెదను నిన్ను, అతి సుందరుడవనియు. ముదమార పొగడెదను నిన్ను,
అతి సుందరుడవనియు రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను. నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలమునందు నా దేవునికి తింతున్. నా బ్రతుకు కాలమునందు నా దేవునికి తింతున్. రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచినట్లయితే. మహోన్నతుడును అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు పాటల్లో మీరుండి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు దేవా. ఇక నువ్వు జరుగుచున్న ఈ ఆరాధన అంతటిని క్రమముగాను మర్యాదగాను జరిగించండి నాయన. ఈ వాక్యము ద్వారా ప్రభువా మేమందరము బలము పొందుకొనడానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యతను బట్టి వందనాలు. నీ వాక్యమే మమ్మలను నడిపించేది, నీ వాక్యమే మా బాధలలో మాకు నెమ్మదినిచ్చేది, మాకు స్వస్థతను కలిగించేది ప్రభువా నీ వాక్యమే. నాడు ప్రభువా మరి ఎన్నో ఆందోళనలతో, ఎన్నో శ్రమలలో ప్రభువా, ఎన్నో ప్రభువా మరి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం. నీ ప్రజలమైన మాకు నీ వాక్యమునిచ్చి మమ్మల్ని ఆదరిస్తున్నావు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నావు. అందరిని బట్టి వందనాలు. ఈ వాక్యమును ప్రభువా ఎంతమంది అయితే లైవ్లో ఉండి వీక్షిస్తూ వారి గృహాలలో ఉండి ప్రభువా నాయన మరి నాయన నీ సన్నిధికి రాలేని పరిస్థితుల మధ్య నీ బిడ్డలైన వారు ప్రభు వారి గృహాలలో ఉండి ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉండగా వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి. వారి కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్యను మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా నీవు సమస్తమును చేయగలిగిన దేవుడు, మీకు అసాధ్యమైనది ఏదీనూ లేదు నాయన. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని సెలవిచ్చినావు తండ్రి. నీ వాక్యము మీద ఎవరైతే ఆశ పెట్టుకుని ఉన్నారో వారిని నువ్వు బాగుగా ఎరిగి ఉన్న దేవుడు నన్ను సెలవిచ్చావు తండ్రి. నేను నీ యందు భయభక్తులు గల వారి చుట్టూ మీ దేవదూత కాపుదల పెట్టి నువ్వు సంరక్షిస్తాను వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ఇక ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ ప్రియబిడ్డలందరినీ కూడా పేరు పేరును ఆశీర్వదించండి. వారికి ఉన్న ఎట్టి సమస్య అయినప్పటికీ కూడా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. ప్రతి సమస్య నుండి వారిని విడుదల చేయండి. ప్రతి ఆందోళన నుండి, ప్రతి నాయన వారికి ఉన్న ప్రతి అవసరత నుండి, అక్రత నుండి వారిని విడిపించామని ప్రార్థన చేస్తున్నాను. వారికి ఉన్న ప్రతి అవసరత మీ మహిమైశ్వర్యము చొప్పున తీర్చబడునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ఉన్న ఎట్టి వ్యాధి అయినా, ఎట్టి బాధ అయినా తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ ఆజ్ఞలు, నీ కట్టడలు అనుసరించి నడుచుకుంటే ఐగుప్తులకు వచ్చిన ఏ రోగమును మీకు రాని అని సెలవిచ్చావు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చావు తండ్రి. అలాంటి నీ వాగ్దానము ద్వారా ప్రభువా దేవా నీవు నమ్మదగిన వాడు తండ్రి. నేను నీవు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు తండ్రి. దేవా మాకు ఉన్న విశ్వాసమును బట్టి మేము ప్రతిఫలాన్ని మేము పొందుకోగలం ప్రభా. ఈ మాటలు ప్రభువా మాకు బలాన్ని ఇచ్చేవి, నీ వాక్యమే మాకు బలాన్ని ఇచ్చేది. నీ వాక్యము ద్వారా మేము పోషింపబడుతున్నాం. ఆత్మీయ జీవితాలు పోషింపబడి మేము మరింత ఉత్తేజంగా ఈ వారము దినాలు కూడా మా పనులలో, మా ఉద్యోగాల్లో ప్రభువా మేము చేయుచున్న ప్రతి పనిలో మాకు విజయం కావాలని ఎంతమంది అయితే ప్రభువా ఆశతో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. నేను వారి పనులు, వారి అవసరతలు, వారి యొక్క తలంపులు నువ్వు ఎరిగిన వాడు. తలంపు పుట్టక మునిపే నువ్వు బాగా ఎరిగి నన్ను సెలవిచ్చావు. నేను నడుచుట, నేను కూర్చుండుట, నేను లేచుట సమస్తమును మీకు తేటగా కనబడుతున్నాయని భక్తుడి ప్రభు దావీదు నాయన. అవును ప్రభు, నువ్వు హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు తండ్రి. తల్లి గర్భములోనే మేము పిండముగా ఉండగానే మీ కనులు మమ్మల్ని చూచినాయని మీ వాక్యం సెలవిస్తాము. మాకు నియమింపబడిన దినములలో ఒక దినమైనా కాక మునిపే మా దినములన్నీ మీ గ్రంథములో రాయబడినాయని మీ వాక్యం సెలవిస్తాము ప్రభు. నీ వాక్యం ఏడల మేము ఆశతో ఉన్నాం ప్రభు. నీ వాక్యం ఏడల ప్రభు ఈ వారము దినాలు నిరీక్షణ కలిగి ఉన్నాం. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తావు అని ప్రభు. ఇదిగో తండ్రి, ఈ వాక్యము ద్వారా
చెప్పబోతున్న నీ మాటల ద్వారా నీ ప్రజలమైన మమ్మల్ని పోషించు నాయన. మా ఆత్మీయ జీవితాలను ఇంకా అభివృద్ధిలోకి తీసుకున్నాను ప్రభు. నీకు ఇంకా అతి సమీపముగా జీవించే కృపని మనం ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థనలు యేసు నామములో అడిగి పెడుకున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ యొక్క కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను డైరెక్ట్గా చూడలేకపోతున్నప్పటికీ మెసేజెస్ పెడుతూ మరి మీ యొక్క ప్రార్థన అవసరతలను తెలియజేస్తూ ఉన్నారు. ప్రేయర్ ఫర్ మై ఫ్యామిలీ. ఓకే అమ్మా, కుటుంబం కోసం మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే సపనా తిమోరు మీరు విఎన్ఎం మీరు కూడా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నందులకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే ప్రసాద్ కే, హరి, జేమ్స్ వాగన్, అలాగే స్వీటు చిన్ను మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. సత్యబాబు బండారు మిమ్మల్ని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఈ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా దేవుడిని స్తుతిస్తున్నందులకు, దేవుడిని మహిమపరుస్తున్నందులకు, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీకున్న ప్రత్యేకమైన సమయాన్ని మీరు దేవుని కొరకు వినియోగిస్తున్నందులకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఆదివారమున మరి మందిరాలలో కూడుకోవడం అనేటువంటిది లేని కారణం చేత ఎంతోమంది మాకు ఎదురైనప్పుడు ప్రార్థనలు లేక, మందిరాలలో కూడుకోలేక మా కుటుంబ సమస్యలు పెరిగిపోతున్నాయండి, మాకున్న వ్యాధి బాధల చేత మేము బాధింపబడుతున్నామని చెప్పేవారు కూడా లేకపోలేదు. ఏదేమైనాను మేము చెప్పేది ఏమిటంటే, ప్రభుత్వం వారు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను మనం పాటించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది దేవుడు ఏర్పరిచినది, అధికారం అనేటువంటిది దేవుడు ఇచ్చేది. కాబట్టి మనం వారిని ఘనపరచమని దేవుని వాక్యం సెలవిస్తామని పిల్లరా. అందుకనే మరలా ప్రభుత్వం వారు మనకిచ్చే అవకాశం వచ్చే వరకు కూడా మనం సన్నిధానంలో కూడుకోవడం అనేటువంటిది కుదరని కారణం చేత మనం అందరం కూడా మరి దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం ఓపికతో. అంతే తప్ప మరి దానికోసం మనం ఏమీ చింతించవలసిన పని ఏమాత్రము లేదు. ఆ సమయం దేవుడు తప్పక మనకి ఇచ్చినప్పుడు మనం అందరం కూడా దేవుని సన్నిధిలో కలిసి ఆరాధన చేద్దాం. దాని విషయంలో మనం ఏమీ దిగులు చెందవలసిన అవసరం ఎంత మాత్రము లేదు అని మీకు నేను తెలియజేస్తున్నాను. ఒక సేవకునిగా మనం అందరము దేవుని చేత మరి దేవుని ఆజ్ఞల చేత మనం అందరం నడవలసిన వారమే ఉన్నాము. ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనందరి ప్రభువు యేసుక్రీస్తు. కాబట్టి ఆయన మనకు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చి ఉన్నారో ఆ ఆజ్ఞ మనం పాటించే బద్ధులమై ఉన్నాం. ఏదంటే ప్రభుత్వమును, ప్రభుత్వ అధికారులను మనం గౌరవించాలి. ఎందుకంటే ప్రభుత్వము కానివ్వండి, అధికారాలు కానివ్వండి దేవుడిచ్చినవి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడిచ్చే సమయం వరకు మనం అందరం కూడా మందిరాల్లో కూడుకోవడం అనేటువంటిది మనము వెయిటింగ్ చేద్దాం. అంతే తప్ప మనం ఏమీ దిగులు చెందవలసిన పని లేదు అని దేవుడు మనతో మరొకసారి మాట్లాడుతూ ఉన్నారు. ప్లేరా, మరి ఈ సమయంలో మనము దేవుని యొక్క సన్నిధానంలో కొన్ని మాటలు మనం గ్రహిద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. భక్తుడైనటువంటి యెషయా ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి విషయాన్ని మనం శ్రద్ధగా విందాం. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ తెరవండి. మీ వద్ద బైబిల్స్ ఉంటే బైబిల్స్ తెరవండి, లేకపోతే స్మార్ట్ ఫోన్స్లో ఒకవేళ వాక్యాన్ని చదవగలిగితే లైవ్ కార్యక్రమం నుండి మళ్ళీ బయటకు వెళ్ళకుండా మీ ముందు బైబిల్ ఉంచుకోవడం మంచిది. మీ ముందు బైబిల్ పెట్టుకునండి. ఒకవేళ మీరు ప్రయాణాల్లో ఉంటే నేను చదువుతున్న మాటలను శ్రద్ధగా వినండి. ఒకవేళ మీరు బైబిల్ తెరవలేని పరిస్థితుల్లో, బైబిల్ మీ ప్రక్కన లేని స్థితిలో మీరు ఉన్నట్లయితే మీరేమి చింతించవలసిన పని లేదు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దాని నికను త్యాకుడి, అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఆర్చజాలను. ప్రార్థన చేసుకుందాం. చదవబడిన ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడేలాగా మనం ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మరింత లోతుగా మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, చదవబడిన ఈ వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలను మరింత సమీపముగా మీకు చేసుకోవడానికి ఆశపడుతున్నా నీ ప్రియ బిడ్డలమైన మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరుచున్నాను. ఈ వాక్యం ఎంతమంది అయితే వినిచి ఉన్నారో, లైవ్లో ఉండి వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారితో కూడా మీరు మాట్లాడండి.
వారి యొక్క ఆత్మీయ జీవితమును ప్రభువా మరింత లోతుగా వారు నడిపించుకోవడానికి మీరే సహాయం చేయమని నజరుడైన యేసు నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మరి దేవుడు ఈ ఒక వాక్యం ద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటి అని మనం అనుకున్నట్లయితే, ఆచారములు ద్వారా దేవునిని మనము సంతోష పెట్టలేము. ఇలా గమనిస్తున్నారు కదండి. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు దోపార్పణము, దాని నికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను వార్చజాలను అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆచారములతో కూడినటువంటి భక్తి దేవునికి ఎంత మాత్రము ఇష్టము కాదు అని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి మనము అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. మరి ఆ ప్రకటన జరిగిన తర్వాత గుంపు కూడినటువంటి ప్రజలు ఉంటారు. వారిని ఏమంటున్నాడంటే పాపులు అని అంటున్నాడు. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను వార్చజాలను. ఎప్పుడో క్రీస్తు పూర్వమే యెషయా ద్వారా దేవుడిని యెహోవా ప్రవచనాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్రాంతి దినము అనగా శనివారం. కాబట్టి శనివారమున ఈ రోజున చాలామంది శనివారమున కూడుకునేటువంటి సంఘాలు కూడా లేకపోలేదు. కానీ ఇక్కడ అంటున్నాడు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను వార్చజాలను. అంటే శనివారం ఆరాధకులు దీనిని గ్రహించుకోవాల్సిన వారే ఉన్నారు. ఎందుకంటే శనివారము ఆరాధన చేయడం అనేటువంటిది దేవుడే వార్చజాలను అని సెలవిస్తూ ఉన్నప్పుడు, మరి ఒక్కసారి శనివారము ఆరాధన చేసేవారు మీ చుట్టుప్రక్కల ఉన్నట్లయితే మరి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు ఏమంటారంటే బైబిల్ ప్రకారంగా తీసుకొని వారు ఆది కాండములో ఉన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తారు. దేవుడైన యెహోవా 6 దినములు సృష్టిని అంతటిని సృజించి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి మనము కూడుకొనవలసింది ఆదివారము కాదు, మనం కూడుకొనవలసింది విశ్రాంతి దినమనగా శనివారము అని వారు మనతో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనం అలాంటి సమయంలో పిల్లరా అది ఎంత మాత్రము దేవుని యొక్క ఉద్దేశము కాదు అని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. నిజమే, విశ్రాంతి దినము మరి పాత నిబంధన ప్రకారముగా విశ్రాంతి దినము ఆ శనివారమే కావచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనందరి పాపముల కోసము మరణించి సమాధి చేయబడి ఆయన పునరుత్థానుడై ఆదివారమున తెల్లవారుజామున తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళాడు. కాబట్టి ఆయన పునరుత్థానుడైనటువంటి దినాన్ని మనము ప్రభువుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. శనివారం అనగా అక్కడ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధిలోనే ఉన్నారు అప్పటికి. కాబట్టి ఆయన తిరిగి లేచినటువంటి దినము ఆదివారం. కాబట్టి మనము ఆదివారమున దేవుణ్ణి కూడుకొనవలసిన అవసరత ఉన్నది క్రొత్త నిబంధన ప్రకారముగా. ఒకవేళ పాత నిబంధనగా ప్రకారంగా ఉంటే నిజంగా మనం క్రైస్తవులమే కాము. ఎందుకంటే పాత నిబంధనలు ఎక్కడ క్రైస్తవులు అనబడిన వారే లేరు. పాత నిబంధనలు అందరూ కూడా తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించిన వారు. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత మనం ఎవరిని ఆరాధించాలి? యేసుక్రీస్తును ఆరాధన చేయాలి. ఎందుకు యేసుక్రీస్తు ఆరాధన చేయాలంటే కుమారుని ద్వారా మాత్రమే మనం తండ్రి వద్దకు వెళ్ళగలం. కాబట్టి ఎందుకంటే ఆ యోగ్యత అట్టి అర్హత దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు ఇచ్చాను. కుమారుని ద్వారా మాత్రమే మనం తండ్రి వద్దకు చేరుకోగలం, కానీ మనం నేరుగా తండ్రి వద్దకు వెళ్ళలేము. అందుకనే మనం తండ్రి అయినటువంటి దేవుని వద్దకు చేరుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం చేరుకోగలం, కానీ డైరెక్ట్గా యెహోవా దేవుడిని మనం ఆరాధన చేయకూడదు. ఎందుకంటే దేవుడే అట్టి అధికారాన్ని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు అనుగ్రహించినట్లుగా మనం లేఖనాల్లో మనం చూడగలం. కాబట్టి పిల్లరా, మరి అందువల్లనే మనం క్రైస్తవులు అనబడుతున్నాం, లేకపోతే యెహోవా భక్తులు అనబడదు. మరి మనకు ఒక కొత్త పేరు కలుగుతుందని కూడా పాత నిబంధన కాలంలో తండ్రి అయినటువంటి దేవుడే మనకు వాగ్దానం చేశాడు. మీకు ఒక నూతనమైన పేరు పెట్టబడుతుందని. అందుకని ఇప్పుడు నూతనమైన పేరు ఏది అంటే క్రైస్తవులము అనేటువంటిది నూతనమైన పేరు. దేవుని బిడ్డలకి అంతకుముందు ఏంటంటే ఇశ్రాయేలీలు అని పిలువబడేవారు, యూదులు అని పిలువబడేవారు పాత నిబంధన కాలంలో. ఇప్పుడు క్రైస్తవులు అని పిలువబడుతున్నామంటే కారణం
మనకు తండ్రి అయిన దేవుడే వాగ్దానం చేశాడు, మీకు ఒక కొత్త పేరు పెట్టబడుతుంది అని. ఆ కొత్త పేరే మన అపోస్తుల కార్యగ్రంథంలో మనం చూస్తాం అన్నమాట. ఏంటి ఆ పేరు అంటే, మొదట అంత్యోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని అపోస్తుల కార్యగ్రంథం మనం చూస్తాం. కాబట్టి పిల్లరా, మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక క్రొత్త పేరు క్రైస్తవులు. మరి క్రీస్తుని ఆరాధన చేయకుండా మనం క్రైస్తవులు అని ఎలా చెప్పగలుగుతాం? కాబట్టి పిల్లరా, మనం ఈ రోజున మనం గమనించవలసింది ఏంటంటే, యెహోవా దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడు యెషయా ద్వారా, తన భక్తుడైనటువంటి యెషయా ద్వారా ప్రవచనం ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రవచనం ఏంటంటే, మీ అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి, పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను వార్చజాలను. అంటే అలా కూడుకున్న వారందరినీ కూడా దేవుడిని యెహోవా ఏమంటున్నాడంటే, తన భక్తుడైనటువంటి తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పాపులు గుంపు కూడిన సమాజం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి. కాబట్టి అలాంటి సమాజ కూటములలో కనుక మనము కూడుకున్నట్లయితే ఆ కూటాన్ని దేవుడు పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజముగా దాన్ని ఎంచుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి పనులు ఈ సమయంలో మనం చేయకూడదని వాక్యాన్ని బట్టి మనం అర్థమవుతుంది. అలాగే యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం కూడా మనం చూద్దాం పిల్లారా. అక్కడ కూడా ప్రభు అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. 29వ అధ్యాయము 13వ వచనం, ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నారు. చూసారండి, వారు నా ఎడల చూపి భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకునేవి అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. మానవ విధులను బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని దేవుడే తన భక్తుడైనటువంటి తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా క్రీస్తు పూర్వమే ప్రవచించాడు. ఏమని? మనము ఆయనను ఆరాధిస్తున్నామంటే మానవ విధులను బట్టి ఆరాధన చేస్తున్నామంట. చూసారా? కాబట్టి నా వలన, చూడండి అక్కడ మరొకసారి చదువుకుందాం, నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నారు. అంటే వారు నా దగ్గరికి వస్తున్నారు. వారు ఎలా వస్తున్నారు నా యొద్దకు? నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను కనపరుస్తూ ఉన్నారు, కానీ తమ హృదయం నాకు దూరం చేసుకుని ఉన్నారు. ఎందుకు ఆ మాట అన్నాడు? తన యొద్దకు వచ్చేవారిని అందరినీ ప్రభువు తన బిడ్డలుగా అనుకోవడం లేదు. పిల్లలు, మనం అనుకుంటున్నాం ప్రతి ఆదివారమున దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ప్రతి శుక్రవారమున ఉపవాసం ఉంటున్నాం అనుకునే బిడ్డలు కూడా ఉన్నారు, ప్రతి బైబిల్ తరగతిలో పాల్గొంటున్నాం అనుకునే బిడ్డలు కూడా ఉండొచ్చు ఒకవేళ. కానీ దేవుడిని యెహోవా అంటున్నాడు, వారి హృదయమునకు దూరంగా ఉంది. వారు వస్తున్నారంతే, నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను ఎందుకు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు అని ప్రభు అన్నాడంటే, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడవలేక వారి హృదయంలో వారి దేవుని యొక్క ఆజ్ఞ ఎడల వారికి భయము లేని కారణాన, దేవుని యొక్క ఆజ్ఞల ఎడల దేవుని యొక్క కట్టడల ఎడల వారికి భయము లేని కారణం చేత దేవుడు ఏమంటున్నాడో తెలుసండి, వారి హృదయములు నాకు దూరంగా ఉన్నది అంటున్నాడు. ఎందుకు ఆ మాట ఆయన ఉపయోగించాడు అంటే, పిల్లరా, అలాంటి ప్రజలు ఉన్నారు అని భక్తుడు అయినటువంటి యెషయా ద్వారా ముందుగానే ప్రవచనం ఆయనకు సెలవిచ్చారు. అంటే మన హృదయంలో ఆయనకి చోటు ఉంటే మనము ఆయన చెప్పినట్టుగా చేయడానికి ఇష్టపడతాం. మన హృదయంలో ఆయనకి చోటు ఉన్నప్పుడు, మన హృదయాన్ని ఆయనకి సంపూర్ణంగా సమర్పించినప్పుడు. లేకపోతే ఏమవుతుందంటే మానవ విధులను బట్టి మనం ఆరాధన చేస్తాం. సో అది తేలికగా తీసుకుంటాం, వాక్యాన్ని తేలికగా తీసుకుంటాం, ఆయన మాటను మనం తేలికగా తీసుకుంటాం. ఎవరు భయముతో ఆయన వాక్యాన్ని తీసుకుంటున్నారో వారు దేవుని తమ హృదయంలో స్థానం ఇచ్చారు అని అర్థమవుతూ ఉంది. కానీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం గ్రహించుకోవాలి, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము మన హృదయంలో పదిలం చేసుకోవాలి. అప్పుడు మనం తప్పులకు కానీ తప్పుడు బోధల వైపు కానీ మనం వెళ్ళడానికి ఎంత మాత్రం సహించలేము. కాబట్టి మరొక మాట మనం చూద్దాం, యెషయా గ్రంథములోనే మరొక మాటను మనం చూద్దాం పిల్లరా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, ఉపవాసము ఉండడం అనేటువంటిది ఈనాడు ఉన్న ప్రజలు చేసే పనులు ఇక్కడ స్పష్టంగా మానవ విధులను బట్టి ఉపవాసాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ దేవునికి ఒక విధి ఉన్నది, దేవునికి ఒక నియమం ఉన్నది. ఆ నియమం ప్రకారంగా ఎంతమంది ఉపవాసం ఉంటున్నాం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో
అక్కడ ఉపవాసము గురించి మానవ విధులు ఏమి చెప్తున్నాయి, మరి దేవుని విధి ఏమి చెప్తుందో మనం చూద్దాం. 58వ అధ్యాయం 2వ వచనంలో, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకొననిచ్చి కనపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని చేయుదురు. చూసారండి, మానవ హృదయం ఎలాగుంటుంది అంటే వారు కనబరుస్తారు, మార్గాలను తెలుసుకోవాలనేటువంటి కోరికను కనబరుస్తారు. అయా మాకు న్యాయమైన తీర్పు తీర్చు అని దేవుణ్ణి కూడా అడుగుతారు. దేవా నీవే గనక ఉంటే నాకు కనబడు ప్రభు అని కూడా అడుగుతారు. అలాంటి కోరికలతో ఉంటారు. అయితే 3వ వచనం అన్నాడు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చూసారండి, ఉపవాసం ఉన్న తర్వాత దేవుణ్ణి ఏమని అడుగుతారంట, మేము ఉపవాసము ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. చూసారా, అప్పుడు ప్రభు అంటున్నారు, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. చూసారా, అంటే ఈ ఉపవాసం ఉంటున్నారన్న మాటే కానీ ఎలాంటి పనులు చేస్తున్నారంట, మీ వ్యాపారాన్ని మీరు మానరు, ఉపవాసం ఉంటున్నామని చెప్తున్నారు కానీ అలాగే మీ పనివారి చేత కూడా కఠినమైన పని జరిగిస్తారు. ఇక 4వ వచనం అంటున్నాడు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా. చూసారా, నువ్వు ఈ పద్ధతులతో నువ్వు ఉపవాసం ఉంటున్నావు, మానవ పద్ధతులతో ఉపవాసం ఉండి దేవుణ్ణి శోధిస్తూ ఉన్నావు. అయ్యా మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు వినవు అంటూ ప్రభువుని మనం శోధిస్తూ ఉన్నాం. ఎలాంటి ఉపవాసమా దేవుడు కోరుకునేది, ఇది దేవునికి అనుకూలమా ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమని నువ్వు అనుకుంటున్నావా ఏంటి? ఎలాంటి ఉపవాసము? ఆ ఉపవాస దినాన నువ్వు నీ వ్యాపారం మానలేదు, నీ పనివారి చేత కఠినమైన పని చేయించుకోవడం మానలేదు, మరి ఇంకా నువ్వేమని అడుగుతున్నావు, దేవుణ్ణి శోధిస్తూ ఉన్నావు. మరి ఎందుకు మేము మా ప్రాణాలను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు మమ్మల్ని లక్ష్య పెట్టట్లేదని దేవుణ్ణి శోధించేవాడుగా ఉంటూ ఉన్నావు. ఇవన్నీ మానవ విధులే, ఇవన్నీ కూడా మానవ విధులను బట్టే దేవుడిని నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నావు. ఉపవాసం అనేది నీ దృష్టిలో అలాగనే ఉండాలని అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో ఉపవాసం అంటే ఏంటో మనం ఇది చూడబోతున్నాం. అందుకనే 5వ వచనంలో ప్రభువే అంటున్నాడు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా. ఈ వాక్యాన్ని వింటున్నా నీవు శ్రద్ధగా ఆలోచన చేయాలి. ఉపవాసం ఉంటున్నాను, చాలా ఉపవాసంతో నేను దేవుడిని గణపరుస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. నిజమే బ్లార్, నువ్వు ఉపవాసం ఉండవద్దని నేను చెప్పను, కానీ ఉపవాసం అనేటువంటిది ఏ రీతిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడో తెలుసుకొని ఈ రోజు నుంచి మనం అలాంటి ఉపవాసం, దేవుడు ఏది ప్రీతికరమైన ఉపవాసమో, అది మానవులు కల్పించిన ఉపవాసమా, దేవుడు చెప్పిన ఉపవాసం, దేవుని యొక్క న్యాయ విధులను బట్టి జరగవలసిన ఉపవాసం ఎలా ఉందో ఈరోజు ఈ ఉపవాసం ద్వారా ఈ వాక్యం ద్వారా నీతో పంచుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నావు కాబట్టి దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ కుమార్తె, మరి దేవుడికి ఇష్టమైన అనుకూలమైన ఉపవాసం ఏంటో చూద్దాం. 5వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనం, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా. మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా. ఒకడు జమ్మువలే తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమా. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా. మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో చూడండి. అలాంటి ఉపవాసాలు ఒకవేళ మీరు గోనెపట్ట కట్టేసుకొని చూడండి, మనం యోనా గ్రంథంలో మనం చూస్తాం, గోనెపట్ట కట్టుకున్నాడు యోనా, అక్కడ రాజు కూడా గోనెపట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నారు. పాత నిబంధన కాలంలో మరి అలాంటివన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా మరి కొత్త నిబంధన కాలం కోసం ప్రభువు ఎరిగినవాడు కాబట్టి మరి ఎలాంటి ఉపవాసం ఉండాలో కూడా ముందుగానే తన భక్తుని యెషయా ద్వారా ప్రవచనం ద్వారా సెలవిస్తున్నాడు. 6వ వచనం చూద్దాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటంటే చూడండి, బాధింపబడిన వారిని విడిపించడం దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం, ప్రతి కాడిని విరగొట్టడం.
ఇది దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం. ఈ రోజున దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే, దేవుడి గురించి నీకు తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో తెలుసు, దేవుడు ఎందుకు మరణించాడో తెలుసు, ఆయన ఎందుకు శిలువ మీద తన ప్రాణం పెట్టాడో తెలుసు మనకి. అయితే మనం తెలిసి మన ఇంటి వారికి మనం అది చెప్పకుండా వారే తెలుసుకుంటారులే, వారు తెలుసుకున్నప్పుడు అనుకుంటూ మనం నిర్లక్ష్యంగా ఉంటే అది మనం ఎంత మాత్రము మంచిది కాదు పిల్లరా. అలా మనం వారిని విడిచిపెట్టకూడదు. వారిని ఆ బంధకాలలోనే వారిని మనం వదిలిపెట్టకూడదు. వారిని అలాంటి బంధకాలలోనే విడిచిపెట్టి మనం వారిని విడిచిపెట్టినట్లయితే అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. ఆ పని వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి కట్లు విప్పబడాలి. అపవాది వేసిన కట్ల నుండి వారిని విడిపించాలి మనం. వారు కట్టబడ్డారు, బంధింపబడ్డారు. వారు ఈ లోకము చేత బంధింపబడ్డారు, ఈ లోక ఆలోచనల చేత బంధింపబడ్డారు, సాతాను బంధకాలలో ఉండిపోయారు. అలాంటి వారిని అలాగే విడిచిపెట్టేస్తే అది దేవుడికి ఇష్టం కాదు. అలాంటి వ్యక్తిని కనుక నువ్వు విడిపించినట్లయితే అది నువ్వు ఉపవాసం ఉన్నట్లు, దేవుని దృష్టిలో ఉపవాసం ఉన్నట్లే. కాబట్టి ఇంకేమన్నాడు 7 నుంచి, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఆలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చొక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకడి భాగమును కావలికాయ. బొబ్బబ్బా, ఇలాంటి పనులన్నీ మనకు కావాలి. కానీ చూడండి, ఈ కింద వచ్చిన మాటలు ఎంత బాగున్నాయో కదా. ఈ మాటలు ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చూడండి. ఏమంటాడండి, నీ వెలుగు ఎలా ఉంటుందంట, వేకువ చుక్కవలే. అబ్బా, ఇలాంటి మాట వినపడుతున్నప్పుడు ఎంత సంతోషమో కదండి. మరి స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకడి భాగమును కావలికాయను. కొంతమంది వాగ్దానాలు రాసేసుకుంటూ ఉంటారు. ఈ వాగ్దానాలు చేసినప్పుడు, ఓ బాబోయ్, దేవుడు నాకు ఈ సంవత్సరంకి ఈ వాగ్దానం ఇచ్చేసాడు, నా వెలుగంట మధ్యాహ్నం వలె ఉంటుందంట, వేకువ చుక్క వలె ఉంటుందంట, నాకు స్వస్థత శీఘ్రంగా లభించాలి. ఎవరు వ్యాధిగ్రస్తులైన వారికి ఎవరికైనా అలాంటి వాగ్దానం వచ్చేసింది అనుకోండి, ఆ వాగ్దాన కార్డులు తీసేటప్పుడు చాలామంది అలాంటివి చేస్తూ ఉంటారు కదా. అప్పుడు నీకు స్వస్థత శీఘ్రంగా లభించును అనుకొని నాకు స్వస్థత ఇచ్చేస్తానని దేవుడు అనుకొని మంచిదే, విశ్వాసం ఉంచవచ్చు. కానీ ఆ మధ్యలో తీసుకొని మనం దానిని చూడడం కాదు. కానీ అది ఏ రీతిగా చేస్తే ఆ స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది, ఆ వెలుగు నీకు వేకువ చెక్క వలె ఉదయిస్తుంది, ఆ యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగాన్ని కావలి కాస్తుంది తెలుసుకోవాలి. దానికి ముందున్న భాగం అంతా చదువుకుంటే అలాగుంటే నీకు ఈ క్రియలన్నీ, ఈ పనులన్నీ జరుగుతాయి. ఏంటి, నీ రక్త సంబంధికి ముఖం తప్పించకూడదు, నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టాలి, దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకోవాలి, వస్త్రహీనుని కనపడినప్పుడు మనకు వస్త్రాలు ఇవ్వాలి. ఇది ఎవరు చేస్తున్న వాగ్దానం తెలుసా? దేవుడు చేస్తున్న వాగ్దానం. మనుషులు చేసే వాగ్దానం అయితే మనం నమ్మవద్దు. దేవుని పట్ల నీకు నమ్మకం ఉంటే ఇవన్నీ చేసినప్పుడు దేవుడు నీకేం లోటు రానివ్వడు. ఇవన్నీ చేస్తే నాకు ఉన్నదంతా అయిపోద్ది అనుకుంటాం కదా. ఇవన్నీ చేయడం ద్వారా మన జీవితం ఏంటి, మన బిడ్డల జీవితం ఏంటి అన్న ఆలోచన కలిగి ఉంటాం కదా పిల్లరా. మరి దేవుడిచ్చే వాగ్దానం దేవుడు తెలియక చేస్తున్నాడు వాగ్దానం. నాకు ఉన్నదంతా ఇలాగ పెట్టేసుకుంటే, నాకు ఉన్నదంతా ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన మనకు కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. మానవ మాత్రులుగా అలాంటి ఆలోచన మనకు కలగచ్చు. కానీ దేవుడు ఇస్తున్నాడు ఈ వాగ్దానం. నువ్వు దేవుడి పట్ల ఈ విశ్వాసంతో నువ్వు ఏ పని చేసినా నీకు ఏ లోటు రానివాడు దేవుడు. ఇంకేమన్నాడండి, యెహోవా నీ మహిమ నీ సైన్యపు వెనుకడి భాగమును కావలి కాస్తుంది. అప్పుడు నీవు పిలవగా, ఎప్పుడు ఈ పనులన్నీ చేసి ప్రభువా నువ్వు పిలిచినప్పుడు యెహోవా ఉత్తరం ఇస్తాడంట. ఇంకేమన్నాడండి, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అంటాడు. ఈరోజు చాలా ప్రార్థన చేస్తున్నాం, గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉన్నాం, మన ప్రార్థనకి జవాబు రావట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఈ పనులన్నీ చేయట్లేదు. ఈ పనులన్నీ చేసి మనం దేవుడిని అడిగినప్పుడు నేను ఉన్నాను అంటాడంట. ఆయన అబద్ధమాడుగా ఆయన నరుడు అంటారా? కాదు కదా. ఈ పనులన్నీ చేసి ఎప్పుడైతే మనం దేవుడికి మొరపెడతామో అప్పుడు నీవు మొరపెట్టగా నేను ఉన్నాను అంటాడు. ఇంకా కింద వచ్చిన ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొని వానికి ఇచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరచినట్లా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె. ఇవి అంటే మనుష్య ఆలోచనకి దేవుని ఆలోచనలకు, మనుష్య విధులకు దేవుని విధులకు తేడా గమనించారు పిల్లరా. ఈ రోజున ఆచారంతో కూడిన భక్తి దేవుడికి వద్దు. దేవుడు కావాల్సింది త్యాగముతో కూడిన భక్తి. దేవుడు కావాల్సింది పై భక్తి కాదు. దేవుడు కావాల్సినటువంటిది నువ్వు పై వేషధారణ కాదండి. నీతిమంతుడు అనిపించుకోవడం కోసం, లేకపోతే పరిశుద్ధుడు అనిపించుకోవడం కోసం, భక్తిపరుడు అని అనిపించుకోవడం కోసం చాలా వేషాలు ఉండవచ్చు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే
మానవ విధులకు దేవుని విధులకు తేడా ఉంది. కాబట్టి మానవ విధులు వేరు, దేవుని విధులు వేరు. ఈ రోజున దేవుడి విధుని బట్టి నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నావా? దేవుడు అనుకునేటువంటి పద్ధతిలో దేవుడిని ఆరాధిస్తూ ఉన్నావా? దేవుడు నీతోటి ఈ మాట మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్నే ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ఇచ్చిన నిన్ను దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము నమ్మదగినది. అందుకనే మత్తయి సువార్త 23వ అధ్యాయము, కొత్త నిబంధనలకు వద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి ఇక్కడ ఒక చక్కటి మాట, మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే త్వరగా తెరవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. చూసారా, శాస్త్రులను ఉద్దేశించి, పరిసయ్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. శాస్త్రులు పరిసయ్యులు ప్రజలందరి చేత గొప్పవారు అనిపించుకునేవారికి, ప్రజలందరి చేత నీతిమంతులను అనిపించుకున్న వారితో దేవుడు మాట్లాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. వేటిని విడిచిపెట్టారో తెలుసా అండి? 10వ వంతు చెల్లించే విషయంలో అయితే బల్లగుద్ది మరీ చెప్తున్నారు. 10వ వంతు చెల్లించాలి, 10వ వంతు చెల్లించాలి, మంచిదే. కానీ ప్రధానమైన విషయాలు ఉన్నాయి. న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేస్తారు. ఈ మూడింటిని విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉంటుంది. వేటిని మానొద్దు? దశమ భాగం 10వ వంతు ఏమి చెల్లించడం మానేయాల్సిన పని లేదు. నీ హృదయంలో ఎంత నిశ్చయించుకుంటే అది నువ్వు దేవునికి ఇవ్వు, పర్వాలేదు. కానీ వాటిని మానకుండా వీటిని కూడా చేయాలి. ఏది? న్యాయంగా ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, విశ్వాసం. వీటిని కూడా నువ్వు విడిచిపెట్టవద్దు. చూసారండి? కాబట్టి మరి వారు మానవ కల్పించిన పద్ధతుల ద్వారా దేవుని ఆరాధించేవారు ఎలా ఉంటారంటే ఈ రీతిగానే, అయ్యో శాస్త్రులు పరిశీలారా, మీరు ఏం చేస్తున్నారంటే జీలకర్రలోను, పుదీనాలోను, సోపులోను 10వ వంతు చెల్లించమని అడుగుతున్నారు. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు ఉన్నాయి, అవి మీకు కనబడట్లేదు మీ కంటికి. ఎందుకంటే వాటి వల్ల మాకేం ప్రయోజనం అనుకుంటున్నారు మీరు. వాళ్ళ ధనాశ సమస్త కీళ్లకు మూలమని సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ ధనముతో ఏదైనా సాధించవచ్చు అనే భ్రమలో బ్రతుకుతున్నారు. అవసరమైతే దేవుని ఆజ్ఞలను కూడా ప్రక్కన పెడుతున్నారు. దేవుని ప్రధానమైనటువంటి విషయాలను కూడా, దేవుని గ్రంథంలో ఉన్న ప్రధానమైన విషయాలను కూడా ప్రక్కన పెడుతున్నారు. కారణం ఏంటంటే సంపాదించుకోవాలన్నటువంటి ఆశతో అది ఇష్టపడుతున్నారు. అలాంటివి ఇష్టపడతారు. ఇలాంటి వాక్యము 10వ వంతు చెల్లించాలి, 10వ వంతు చెల్లించమనడం, 10వ వంతు చెల్లించమంటే చెల్లించడానికి కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ అసలైన విషయాలు ఇవి కూడా చేయాలి. పిల్లలు న్యాయంగా ఉండాలి, కనికరం ఉండాలి, విశ్వాసం ఉండాలి. వీటిని కూడా మనం మానకుండా చేయాలి. అప్పుడే దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చగలరు. ఒకటి చేసి ఒకటి చేయకపోతే ఎంత ప్రమాదం ఉందో. 10వ వంతు చెల్లించేమంటే, లేకపోతే ఎంత ఇచ్చేయమంటే అంత ఇచ్చేయడం చాలా సులభమే. నీకు వచ్చిన ధనంలో దేవుడికి ఎంత ఇమ్మన్నాడు కాబట్టి దాన్ని ఇవ్వడం కూడా మనం చేయగలం. కానీ వాటిని చేయవద్దని అనట్లేదు. కానీ దేవుడు వాటితో పాటుగా మరి ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ప్రధాన విషయాలు ఉన్నాయి. ఏమిటి అంటే న్యాయంగా బ్రతకాలి, న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి, విశ్వాసం ఉండాలి. వీటిని విడిచిపెట్టకూడదు. వీటిని కూడా ధర్మశాస్త్రం ఉంది, వీటిని కూడా చూడండి అని ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్నాం మనం. గలతీయుల పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు కూడా మనం చూద్దాం పిల్లారా. గలతీయుల పత్రిక 4వ అధ్యాయము 10 నుండి 11 వచనాలు. 10 నుండి 11 వచనాలు. దిగినవాడు తానే సమస్తము నింపునట్లు, మన్నించండి, ఎఫెసీయుల పత్రిక చదువుతున్నాం. గలతీయుల పత్రిక 4వ అధ్యాయము 10 నుండి 11. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. చూసారండి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు దినాలను, మాసాలను, ఉత్సవ కాలాలు అంటే ఏంటి? ఈరోజు మనం చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద పోస్టర్స్ వేసుకొని ఉత్సవ దినాలను పెడుతున్నారు. తర్వాత గుడారాల పండుగ అంటున్నారు. అవన్నీ ఉత్సవాలు, సంవత్సరాలు ఆచరించుచున్నారు. ఇలాంటివి ఆచరిస్తున్నారు. సంవత్సరాలని, ఉపవాస పండుగలని, ఉత్సవ కాలాలని. అయ్యో మనకు లేకపోతే ఎలాగా? అందరికీ పండుగలు ఉన్నాయి, మనకు పండుగ కావాలి. అందరికీ ఉన్నాయంట, అన్ని దేవుడికి పండుగలు ఉన్నాయంట, మనకు కూడా పండుగలు కావాలి కదా.
ఓ, మన లోకంలో నుండి వేరు చేయబడ్డాం అనే విషయం మర్చిపోతున్నారు కదా. కాబట్టి క్రిస్మస్ అని, ఈస్టర్ అని, ఏమండి గుడ్ ఫ్రైడే అని, ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి ఆచారం చేసేస్తున్నాం. అబ్బా, ఆచారాలు ఎంత బాగా చేస్తున్నాం కదా. మరి ప్రభు అంటున్నాడు, ఇలాంటి విషయాల పట్ల పౌలు అంటున్నాడు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను అంటున్నాడు. చూసారా. కాబట్టి పిల్లరా, మనం అలాంటి వాటిని లక్ష్య పెట్టకూడదు. ఉత్సవాలు కానీ, సంవత్సరాలు కానీ, లేకపోతే మాసములు కానీ. చూడండి, అక్టోబర్ వచ్చేసిందంటే అందరూ లైన్గా ఉపవాస పండగలు పండగలు పండగలు. మాసం మొదలైపోయింది అండి. 10వ నెలలో అంటే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి వాక్యాలన్నీ తీసుకోవడం, 10వ నెలలో ఉపవాసాలు ఉండాలని అక్కడ ఏదో ఒక వాక్యాన్ని చూపించడం, మాసాలన్నింటినీ కూడా లక్ష్య పెట్టడం, ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయండి పిల్లలు. అపోస్తలుడైన పౌలు, నేను మీ విషయంలో పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను అంటున్నాడు. ఈ వాక్యం వింటున్న వారికి, ఇలాంటి ఆచారాలతో మునిగిపోయిన వారికి బాధగా అనిపించవచ్చు. కాబట్టి ఇది వాక్యం అండి, సత్యం ఇది. నేనేమీ లేని వాటిని చెప్పట్లేదు మీ ముందుకు వచ్చి. చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదు. లేని వాటిని చెప్పడం వల్ల నాకేం ప్రయోజనమా చెప్పండి. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే వాక్యము సత్యము, నీ వాక్యమే సత్యము, వాక్యమందు నీ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని దేవుని వాక్యం. మనం ప్రతిష్ఠ చేయబడాలి, వాక్యమందు మనం ప్రతిష్ఠ చేయబడాలి. ఎందుకంటే వాక్యమే దేనికైనా ఆధారమై ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలంటే గాలిలో పెట్టినట్లుగా ఉండకూడదు, ఆధారం లేని దానిగా ఉండకూడదు. మన యొక్క వాక్యం ఎలా ఉండాలి అంటే పిల్లరా, అది స్వచ్ఛమైనదిగా ఉండాలి. అది మనం ఆధారము, వాక్యము ద్వారా ఆధారం చూపించాలి. అది ఆ వాక్యాధారం లేని దేనిని మనం ఆచరించవలసిన అవసరం లేదు. కాబట్టి మాసాలు, లేకపోతే ఉత్సవాలు, లేకపోతే పండగలు, ఇవి మనం లక్ష్య పెట్టవలసిన అవసరం లేదు. అది నా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు గలతీ సంఘానికి రాస్తూ, మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోతుందేమో అని భయపడుతున్నాను అంటున్నాడు. కాబట్టి ఆచారాలతో కూడిన భక్తిని మానవేద్దాం. దేవునికి ఇష్టమైనటువంటి భక్తిని, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము మనం ఉందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, 2:20. పిల్లలారా, అన్ని విషయములు 2:20 మన్నించండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. చూసారా, అలాంటి విధులకు మీరు లోబడనేలా. అలాంటి మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, మనుషుల ఆజ్ఞలే. దేవుడు ఎక్కడా చెప్పలేదు కదా అలాంటి ఆజ్ఞ. కొత్త నిబంధనలు ఏమీ మనకు చెప్పలేదు కదా. ఈరోజు క్రైస్తవులు క్రొత్త నిబంధన ఆచారం, క్రొత్త నిబంధన ద్వారానే నడవాలి. ప్రభువైన యేసుక్రీస్తు మనకేం చెప్పాడు, ఆయన అనుసరించినటువంటి, ఆయన అభిషేకించినటువంటి శిష్యులు ఉన్నారు కదా, వారేం చెప్పారు మనకి, దానిని బట్టి మనం అనుసరించి నడవాలి. కానీ పాత నిబంధనలు పట్టుకోకూడదు. మనం పాత నిబంధనలో ఉంటాయి, ముట్టుకోవద్దు, రుచి చూడవద్దు, లేదా ఇలాంటి వాటిని ఇశ్రాయేలుకి దేవుడిని యెహోవా ఇచ్చాడు కాబట్టి అలాంటి ఆజ్ఞలన్నీ కూడా ఇశ్రాయేలుకి నాడు ఆ పాత నిబంధన లోపము లేనిదైతే క్రొత్త నిబంధన రావాల్సిన అవసరం ఏముంది చెప్పండి. క్రొత్త నిబంధన ఎందుకు పెట్టాడు దేవుడు? పాత నిబంధనలో లోపం ఉంది కాబట్టి క్రొత్త నిబంధనకు అవకాశం వచ్చింది. అదే పాత నిబంధనే కరెక్ట్ అయితే క్రొత్త నిబంధన ఉండవలసిన అవసరం మనకేముంది చెప్పండి. దేవుడైన యెహోవా పాత నిబంధనే అది ప్రజలకు విమోచన ఇచ్చేది, ప్రజలను పాపముల నుండి రక్షించేది అయినట్లయితే ఇక క్రొత్త నిబంధనకు అవసరం ఏముంది? సరే ఆలోచించేయండి. ఈ వాక్యం వింటున్న మీరు అర్థమవుతుంది కదండి. కాబట్టి ఇలాంటి మూలపాఠముల తట్టు మీరు తిరగనేలా అంటున్నాడు. అలాంటి మూలపాఠ కొలస్సీయులకు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడండి? మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి. అంటే మీరు ఇక లోకములో బ్రతుకుతున్నట్టుగా బ్రతకూడదు. లోకములో బ్రతుకుతున్నట్లుగా ఆచారాలతో, వ్యవహారాలతో దేవుడిని ఆరాధన చేయకూడదు. దేవుని వాక్యాన్ని మన ఇష్టానుసారంగా మనం మార్చేసుకోకూడదు. మనకి ఎలాగ ఇష్టమైతే అలాగ మార్చేసుకుంటే ఇంక వాక్యం ఎందుకు కదండి? ఆలోచన చేస్తున్నారా? మనకి ఇష్టానుసారంగా వాక్యాన్ని మార్చేసుకుంటే ఇంక వాక్యం ఎందుకు చెప్పండి? వాక్యాన్ని మనం దాన్ని పాడు చేయకూడదు. వాక్యాన్ని మన ఇష్టానుసారంగా మనం మనకి ఎలా ఇష్టమైతే అలా దాన్ని మార్చేసుకోకూడదండి. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా దాన్ని మనం మన జీవితంలో అన్వయించుకుంటే మనకు ఆశీర్వాదం. దేవుడు నాకు కళ్ళలో చూపించాడు, దేవుడు నాకు దర్శనం ద్వారా చూపించాడు. అవి ఎక్కడ బైబిల్ దానికి సపోర్ట్. ఒకవేళ పాత నిబంధన కాలంలో అప్పటికి బైబిల్ చేతిలో లేదు కాబట్టి, బైబిల్ అనేటువంటి గ్రంథం అనేటువంటి చేతిలో లేదు కాబట్టి అటువంటి వాటికి ఆస్కారం ఉంది. ఒకవేళ నువ్వు వాటిని నమ్ముతున్నావు అనుకో, నువ్వు వాటినే దేవునికి చూపిస్తాడు.
ఎలా నమ్మేవారికి అలాగే. కానీ ఇప్పుడు మన కళ్ళ ఎదురుకుంటే ఆ దైవ గ్రంథం ఉంది, దీన్ని మనం తెరిచినట్లయితే దేవుని హృదయం మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనం అటువంటి వాటికి మనం అవసరం లేదు, ఎంత మాత్రమూ లేదు. ఒకవేళ దేవుడిని కూడా నాకు అలాగే కావాలని మనం శోధించవలసిన పని ఎంత మాత్రమూ లేదు. అందుకనే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఎందుకన్నాడంటే అలాంటి విశ్వాసం దేవుడు ఇప్పుడు మన నుండి కోరుకోవడం లేదు. దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే దేవుడిని దేవుడిగా ప్రేమించాలని కోరుకుంటున్నాడు. అంతేగాని దేవుడిని మనం వరాలు ఇచ్చేటువంటి వాడిగా, దేవుడు మనకేదో ఆయన ఒక పనివాడలాగా మనం ఏది అడిగితే అది ఇస్తాడనేటువంటి ఉద్దేశంతో దేవుడిని మనం అనుసరించకూడదు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని మనం గౌరవించాలి. ఆయన నాకేమి ఇచ్చినా ఏమనుకోకపోయినా ఆయన దేవుడే. అందుకని ఇది ఇస్తేనే నాకు దేవుడు. మా అమ్మాయికి పెళ్ళి అవుతేనే నేను దేవుడిని నమ్ముకుంటాను, మా అబ్బాయికి ఉద్యోగం అవుతేనే నేను దేవుడిని నమ్ముకుంటాను. ఇలా కండిషన్స్తో కొంతమంది దేవుని ఎదుగు వస్తూ ఉంటారు. అది దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని వారు కించపరిచిన వారే. ఎందుకంటే అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషించాడు. చూచి నమ్మిన వారి కంటే బలాన్ని, మీ దేవుడు నిజమైన దేవుడు అయితే మాకు ఈ కార్యం చేయమనండి, తప్పకుండా మేము మా కుటుంబంతో కలిసి దేవుడిని ఆరాధన చేస్తాం మీ సన్నిధికి అని చాలామంది కండిషన్స్ పెట్టి వచ్చిన వారు కూడా లేకపోలేదు, ఉన్నారు. అలాంటి వారు కూడా, అలాంటి కండిషన్స్ పెట్టిన వారు కూడా, అలాంటి పొందుకొని దేవుని ఆరాధించేవారు కూడా లేకపోలేదు. కానీ దానికన్నా దేనిని ఆశించకుండా దేవుణ్ణి దేవునిగా గుర్తించి ఎలాంటి ప్రతిఫలాన్ని కోరుకోకుండా ఎవరైతే దేవుణ్ణి అనుసరించడం ప్రారంభం నుండి కూడా కలిగి ఉన్నారో వారు చాలా ధన్యులు. కాబట్టి ఆచారాలతో, పద్ధతులతో మనం దేవుణ్ణి ఆరాధించవలసిన పని లేదు. మానవ విధులు వేరు, దేవుని విధులు వేరు, దేవుని కట్టడలు వేరు, మానవ ఆజ్ఞలు, మానవ కట్టడలు వేరు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలాగే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మీ గ్రంథాలను మీరు తెరచి వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి. మీ మనసు అటు ఇటు వెళ్ళిపోకుండా వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. నేను ఏ మాట చెప్పినా ఒక పద్ధతిలోనే వెళ్తుంది, కానీ అక్కడ మాట ఎక్కడ మాట ఏదో నన్ను నోటికి వచ్చింది చెప్పడానికి ఇష్టపడను. ఎందుకంటే వాక్యం అంటే ఒక క్రమంగా వెళ్ళాలి. ఒక టాపిక్ ఎత్తుకున్నామంటే ఆ టాపిక్ మీద వెళ్ళాలి. కాబట్టి తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉండు, ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఇలాంటి వారికి మనం పైకి భక్తి గల వారి వలె కనబడతారు. ఎవరు వారు చూడండి, పైనుంచి మనం చదువుకుందాం. 2వ పత్రిక, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము చూద్దాం పిల్లలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉండు, అట్టి వారికి విముఖుడవై. ఇలాంటి వారికి విముఖులై ఉండాలి. ఇలాంటి వారితో మనం జత కలపకూడదు. ఎలాంటి వారితో? స్వార్థప్రియులు, స్వార్థముతో బ్రతుకుతూ ఉంటారు. అంత్య దినాలు అలా ఉంటాయని దేవుడు ఎప్పుడో భక్తుల ద్వారా ప్రవచనం ఇచ్చాడు. అవును పిల్లరా, ఈ రోజున స్వార్థం ఎక్కువైపోయిన దినాల్లో ఉంది. స్వార్థం ఎవరికి వాళ్ళు స్వార్థంతో బ్రతుకుతున్న దినాల్లో ఉంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే, ఈ రోజున కుటుంబాలు కూడా చూడండి. ఒకప్పుడు ఒక అమ్మాయిని ఒక ఇంటికి ఇవ్వాలి అంటే ఆ కుటుంబంలో 10 మంది ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడు అలా కాదు, ఒంటరిగా ఉన్నాడు టక్కని చేస్తున్నారు సంబంధం కదా. ఎందుకంటే అంత స్వార్థం వచ్చేసింది. మాకే ఉండాలి ఎంత ఆస్తున్నా అన్న ఉద్దేశం కదండి. స్వార్థప్రియులు అయిపోయారు మనుషులు. అలా కాదు, ఒకప్పుడు 4 ఉంటే 4 అన్నదమ్ములు ఉండేవారు కావాలి, 4 అక్క చెల్లెలు ఉండాలి, కుటుంబం పెద్దదైతేనే ఆ కుటుంబానికి ఇవ్వాలి అనే పద్ధతిలో ఉండేవారు పూర్వకాలం మనుషులు. కాబట్టి ఈరోజు అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి పనులన్నీ జరుగుతాయని దేవుడు ఎప్పుడో ఊహించాడండి. అంత్య దినాలు ఎలా ఉండబోతున్నాయో దేవుడు ఎప్పుడో చెప్పాడు. స్వార్థప్రియులుగా ఉంటారు, ధనాపేక్షలు. అవును, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇక ధనం మీదే పడుతున్నారు జనాలు. ధనం కన్నా ప్రాముఖ్యమైనది ఏది లేనట్టుగా ధనముతో ఏదైనా సాధించవచ్చు, ధనం ఉంటే అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసాం. ఒకప్పుడు ధనానికి అంత ప్రాముఖ్యతనిచ్చేవారు కాదు.
అప్పటికి ఈ వాక్యం రాయబడే దినాలకి చూస్తే ధనం అంటే అంత ప్రాముఖ్యత ఉండేది కాదేమో బహుశా. అంత్య దినాలు ఎలా ఉండబోతున్నాయో దేవుడు తన భక్తుల ద్వారా రాయించాడు. ధనాపేక్షలుగా ఉంటారు. అప్పటికి ధనాపేక్ష లేనివారై ఉంటారు బహుశా. అందుకనే కదా వారు అంతగా నాడున్నటువంటి దినాల్లో ప్రజలు ఎంతో మంచివారిగా మంచి కుటుంబాలతో ఉండేవారు లేరు. ఈ రోజున మనం చూస్తున్నాం ధనం సంపాదించుకోవడం కోసం కుటుంబాలు కూడా విడిపోతున్నాయి. కారణం ఒకరికంటే ఒకరు గొప్పవారు అనిపించుకోవాలి, ఇలాంటి ఆశలతో ఆశయాలతో మరి ప్రజలు ఉంటారని దేవుడు ఎప్పుడూ చెప్పాడు. మనమేమి దానికోసం ఆశ్చర్యపోనవసరం పని లేదు. ఏటి ప్రభు ఇలాంటి దినాల్లో నేను జీవిస్తున్నాను, ఏటి ప్రభు అని బాధపడవలసిన పని ఏం లేదు. ఎందుకంటే దేవుడు ముందుగానే చెప్పాడు అలాంటి రోజులు వస్తాయని. బెంకములాడు వారు అబద్ధాలు ఆడతారు, వారు అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, మంచివారిని కూడా దూషించేవారు, మంచివారిని కూడా ద్వేషించేవారు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. వారు దేవుడిని ప్రేమించరు, దేవుడి కంటే సుఖంగా బ్రతకడానికి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. సుఖంగా బ్రతకాలి, లగ్జరీ జీవితం కోసం ప్రాకులాడేవారు. వారు ఆ లగ్జరీ జీవితం పట్ల ఉన్నటువంటి ప్రేమ దేవుడి పట్ల కూడా కలిగి ఉండరన్నమాట. అది సుఖానుభవం ఎక్కువగా, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. అంటే సుఖానుభవాన్ని ముందు ప్రేమిస్తారు, ఆ తర్వాత దేవుని ప్రేమిస్తారు. నిజమే పిల్లరా? మందిరానికి రావాలన్నా ఈ రోజున చాలామంది ప్రజలు చిన్న పాకున్న చర్చికి వెళ్ళడానికి ఇష్టపడతారా? ఆలోచించండి ఒకసారి. ఆ ప్రక్కనే పాకు ఉంది, ఆ ప్రక్కనే మంచి సుందరాతి సుందరంగా ఉన్నటువంటి దేవాలయం కనబడుతుంది. రెండాటిలో ప్రజలు దేనిలో ఎక్కువ మంది కనబడతారు చూడండి ఒకసారి. ఏమండి, అక్కడ ఏసీ ఉందనుకోండి, కొంత బాగా ఏసీ పెట్టాడు అనుకోండి, ఆ సేవకుడు కొంచెం బాగా దీవింపబడి బ్లెస్ చేయబడి ఏసీ మందిరం కట్టాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? చెప్పండి ఒకసారి. సుఖానుభవం ఎక్కువగా. ఎక్కడైతే దేవుడు కదా అని అనుకో. అబ్బో ఆ మందిరంలో ఒక ఏసీ ఉందండి, ఎంత బాగుందో, అక్కడికి వెళ్తే చల్లగా ఉంటుంది. మరి ఎండాకాలం వచ్చిందంటే అక్కడ వెళ్ళిపోవచ్చండి శుభ్రంగా. మరి పాకలో ఉండి సేవ చేసే సేవకుడు కాదంటారా? ఆలోచించండి పిల్లలు. కాబట్టి దేవుని కంటే వారు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారండి? సుఖానుభవం ఎక్కువగా ప్రేమించారు. సో ఇలాంటి దినాలు వస్తాయని దేవుడు ఎప్పుడో ముందుగా చెప్పాడు. అది ఇప్పుడు స్టిల్ జరుగుతూ ఉంది. ఆయన చెప్పిన మాట ఏది కూడా పొల్లు కూడా పోదండి, అబద్ధం కాదు. ఆకాశము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, నా మాటలు అన్నాడు గతించవని సెలవిచ్చాడు. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్న దినాలలో ఆయన మాటలు నెరవేర్చబడుతున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఇప్పటికైనా మనం దేవుని వాక్యాన్ని ఆచారముతో కూడిన దానిగా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మనం కొలవలసిన ఆవశ్యకత ఉంది. ఆచారాలలో ఉన్నవన్నీ కూడా వ్యర్థమే. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకో. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా, ముందు మన ప్రవర్తన ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఒకసారి ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం. బైబిల్స్ ఉన్నవారు తెరవండి, వాక్యాన్ని శ్రద్ధగా. నీవు దేవుని మందిరమునకు పోవచ్చున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయగలరు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. ఇక 4వ వచనంలో అంటున్నాడు, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొని దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. కాబట్టి మాటలన్నీ కూడా దేవుని మందిరానికి వెళ్తున్నాం కదా, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు ఎలా ఉండాలో తెలుసా? కొంచెం కొద్దిగా ఉండాలి. కాబట్టి మనకు నోటికి వస్తుంది కదా, ఎలా పడితే అలా మాట్లాడేయచ్చు, ఎలా పడితే అలా తిప్పేయచ్చు దేవుని వాక్యాన్ని. చక్కగా కొంతమంది ఎంత చక్కగా వాక్యాన్ని త్రోవ తప్పిస్తూ ఉంటారు పిల్లలు. నిజంగా సత్యం కూడా అంతలాగా వారిని ఆకట్టుకోలేదు. అసత్యం ఎంత చక్కగా ఆకట్టుకుంటుందో వారి యొక్క పలుకులతో, వారి చమత్కార కల్పనా కథలతో దేవుని ప్రజలను ఎంత చక్కగా లొంగ తీసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. జాగ్రత్తగా ఉండాలి. సత్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే చేదుగానే ఉంటుంది. అది గమనించాం. ఇప్పుడు మాత్రం మేలు చేస్తుందా, మనకి
బెల్లం మేలు చేస్తుంది ఒకసారి ఆలోచించండి. మాత్ర చేదుగా ఉంటుంది, బెల్లం ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. బెల్లం తినడానికి ఇష్టపడతాం కానీ మాత్ర తినాలంటే ఇష్టపడతామా? మాత్ర ఎలాంటిదంటే సత్యం, అబద్ధం ఎలాంటిదంటే బెల్లం లాంటిది. అది కల్పనా కథలతో చక్కగా బెల్లంలాగా తీయగా, ఆ వాక్యం వింటున్నంతసేపు చాలా తీయగా ఉంటుంది. కానీ అది ఎక్కువగా అలవాటు చేసుకుంటే ఏదో ఒక రోజు పైత్యం పెరిగిపోతుంది, హాస్పిటల్ పాలవుతావు. అవునా? కాబట్టి అది మాత్ర అయితేనో నిన్ను ఆరోగ్యవంతుడిగా ఉంచుతుంది, నిన్ను చక్కగా నీకు బలాన్ని ఇస్తుంది. మాత్ర చేదుగా ఉన్నప్పటికీ కూడా నీకు బలాన్ని ఇస్తుంది. కానీ బెల్లం తీయగా ఉంటుంది, కానీ నీకు అనారోగ్యానికి దారితీస్తుంది కదా. ఆత్మీయ జీవితంలో మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూసుకుందాం. కాబట్టి లారా, ఇవన్నీ కూడా ఆచారములతో కూడినవన్నీ కూడా వ్యర్థమే. రోమపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం కూడా మనం చదువుకుందాం. 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అది దేవుని రాజ్యం అంటే అది. చక్కటి భోజనం పెడుతున్నారు, మంచి భోజనం పెడుతున్నారండి పలానా చర్చికి వెళ్తే. యూత్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, సండే స్కూల్ క్రిస్మస్లు శుభ్రంగా దొరుకుతున్నాయి కదా. చక్కగా దేవుని రాజ్యము భోజనము పానము కాదు. మరి ఏంటి? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునే ఉన్నది. పరిశుద్ధాత్మ యందలి ఆనందమును అనుభవించాలి. పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని, సమాధానాన్ని, నీతిని అనుభవించాలి. వాటి కోసం దేవుని రాజ్యానికి పరుగులెట్టాలి. అంతేగాని తిండి కోసం కాదు. మంచి పలావ్ దొరుకుతుంది, ఓహో మీటింగ్లు పెట్టారు, 3 రోజులు భలే పెట్టారు, చాలా బాగుంది, అక్కడ వాక్యం ఎలా ఉందని అడగరు. ఏమడుగుతారండి? ఏం కూర, ఏం స్పెషల్? అలాంటి సేవకులు లేరా? అలాంటి భక్తిపరులు లేరా? స్పెషల్స్ కోసం వెళ్ళేవారు లేరా? తిండి కోసం వెళ్ళేవారు లేరా? సో అది కాదండి మన దేవుడి నుండి. మరి వాటి కోసం మనం వెళ్ళకూడదు. దేవుని రాజ్యం అనగా నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని దేవుని వాక్యం చదువుతాం. అలాంటివన్నీ వ్యర్థమండి పిల్లలు. అటువంటి వాటిని మనం ఎంత మాత్రము స్వీకరించకూడదు. అలాంటి వాటిని ఎంత మాత్రం మనం ప్రోత్సహించకూడదు. దేవుని చిత్తమైతే మరలా దేవుడు అవకాశం ఉంటే వేషధారణతో కూడిన భక్తి కోసం నేను మీతో మాట్లాడతాను. ఈ రోజున ఆచారాలతో కూడినటువంటి భక్తి కోసం మీతో మాట్లాడాను. ఇక వచ్చే వారం దేవుని చిత్తమైతే వేషధారణతో కూడిన భక్తి. రాబోతున్న దినాల్లో ఒకవేళ దేవుడు చిత్తమైతే మరొక లైవ్ కార్యక్రమాన్ని మనం చేయడానికి దేవుడు అవకాశం ఇస్తే మీతో నేను భక్తిలో ఉన్నటువంటి విషయాలు లోతుగా మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ వాక్యం మీకు మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్రతి లైవ్ కార్యక్రమాన్ని కూడా మీ స్నేహితుల ద్వారా మీరు వీక్షించండి. దేవుడి చెట్టు దైవ దీవెనలు పొందుకోండి. మీరే ఆ వాక్యం వినడం కాదు కానీ మీతో కలిసి మీ యొక్క స్నేహితులు కూడా ఈ వాక్యాన్ని వినాలి అంటే ఆ క్రింద మీ బటన్ ఉంటుంది, వాచ్ విత్ యువర్ ఫ్రెండ్ ఆర్ విత్ ఏ గ్రూప్ అని ఉంటుంది. సో దాన్ని మీరు టచ్ చేసినట్లయితే మీ ఫేస్బుక్లో ఉన్న స్నేహితులు కూడా డైరెక్ట్గా ఈ మాటలు లైవ్లో వినొచ్చు. కాబట్టి చాలా వ్యర్థమైన వాటిని షేర్ చేస్తూ ఉంటారు, వ్యర్థమైనటువంటి మెసేజ్లు షేర్ చేస్తూ ఉంటారు, వ్యర్థమైన కాలక్షేపం కోసం కామెడీ సీన్స్ కూడా షేర్ చేస్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని షేర్ చేసేటువంటి ధన్యత నీకుంటే, ఈ వాక్యాన్ని అనేకులకు పరిచయం చేయాలి అనేటువంటి భయము భక్తి నీలో ఉంటే తప్పక ఇలాంటి వాక్యాన్ని, సత్యాన్ని అనేకులకు, నీతోటి స్నేహితులకు, నీతోటి బంధువులకు నువ్వు పంచగలిగితే ఈ సత్యం వారిని స్వతంత్రులుగా చేస్తారు. వారు ఏంటంటే పాపం అనేటువంటి దాస్యం కింద ఉండిపోయారు, దాసత్వం కింద ఉండిపోయారు, దాసులుగా ఉండిపోయారు. పాపాన్ని వారి కట్లు కట్టబడ్డాయి పాపంతో. అవి విప్పే బాధ్యత దేవుని బిడ్డల మన అందరి మీద ఉంది. అది కదా అన్నాడు. ఒకసారి ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఆయనకి ఇష్టమైన మాట మరొక్కసారి చదివేసి నేను మిమ్మల్ని ఈ లైవ్ కార్యక్రమం నుండి నేను నిష్క్రమిస్తాను. 58వ అధ్యాయం, యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు,
కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడుని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. చూసారా, ఆ పని మనం చేయాలి. ఊరిక నీ ప్రాణాన్ని ఆయాసం పెడేసుకొని నేను ఉపవాసం ఉన్నానని చెప్పుకోవడం కాదు. అది మానవ కల్పించిన పద్ధతుల్లో ఉపవాసాలు. నిజమే, ఒకనొక దినాన అలాంటి ఉపవాసాలు కూడా దేవుడు స్వీకరించాడు, ఇప్పుడు కూడా స్వీకరిస్తాడు. కానీ ఆయనకు ప్రీతికరమైన ఉపవాసం ఉంది. ఉపవాసంలో ఆయనకి ప్రీతికరమైన ఉపవాసం కూడా ఉంది. నువ్వు అనుకునే ఉపవాసం ఉంటే ఉండొచ్చు, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రీతికరమైన ఉపవాసం ఉంటుంది. అప్పుడు నువ్వు అది చేసి అంటున్నాడు, అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరం ఇస్తాడు. నువ్వు మొర్ర పెడితే నేనున్నాను అంటాడు. ఇతరులను బాధించడం, వేలు పెట్టి చూపి తిరస్కరించడం, చెడ్డదానిని బట్టి మాట్లాడడం నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొని వానికి పెట్టి శ్రమపడిన వాడిని తృప్తిపరిచినట్ల చీకటిలో నీ వెలుగు ప్రకాశించను. అంధకారం నీకు మధ్యాహ్నం వలె, అంధకారమే చీకటే కానీ నీకు వెలుగు అంట. సారేపత్తులో ఉన్న విధవరాలు, అక్కడ అందరికీ క్షామం వచ్చింది, కానీ సారేపత్తులో ఉన్న విధవరాలకు మాత్రం క్షామం దేవుడు రానివ్వలేదు. కారణం ఏంటి? లోకమంతటి మీదకి శ్రమ వచ్చింది. ఇస్సాకు దినాల్లో కూడా కరువు వచ్చింది. అబ్రాహాం దినాలలో వచ్చిన కరువు కాకుండా ఇస్సాకు దినాల్లో కూడా కరువు వచ్చింది. కానీ ఇస్సాకు ఆ కరువు దినాల్లో కూడా పంట వేసి నూరంత ఫలం పొందుకున్నాడు. కారణం ఏంటంటే దేవుని మాటలు వినడం వల్ల. దేవుని మాట వింటే అంత శ్రేష్టత. లోకమంతటి మీదకి కరువు వచ్చింది, కానీ దేవుడు ఇస్సాకు పంటను దేవుడు దీవించాడు. కారణం దేవుని మాటకు లోబడ్డం. దేవుని మాటకు ఎవరైతే లోబడతారో, కష్టకాలంలో కూడా దేవుని మాటకు లోబడాలి. అన్నీ ఉన్నప్పుడు దేవుడి మాటకు లోబడ్డం కాదు, కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడి మాటకు ఎవరైతే లోబడతారో వారే సరి అయినటువంటి భక్తిపరులు, వారే సరి అయినటువంటి దేవుడు ఇష్టపడేటువంటి భక్తిపరులు వారే ఉంటారు. దేవుడు కొద్ది మాట దీవించింది. ప్రార్థన చేసుకున్నాం. మరొకసారి తలలో వచ్చినట్లయితే మనం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ఇంతవరకు కూడా లైవ్లో వీక్షించిన మేము అందరూ కూడా ప్రభు పేరట నేను అభినందిస్తున్నాను. ఆచారంతో కూడిన భక్తికి మీరు స్వస్తి చెప్పండి. దేవుని చిత్తానుసారమైన భక్తికి మీరు అవకాశం ఇవ్వండి. దేవుడు కొద్ది మాట దీవించండి. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చినట్టు పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, ఇంతవరకు నాయన నీ బిడ్డలు వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారు నాయన. లైవ్లో ప్రభు ఎంతో ఆసక్తితో నీ మాటలు వింటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించిన ఆయన, వారికి ఏ లోటు రానియొద్దు నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా కుటుంబం కూడా ఉంది ప్రభు, వీరిని కూడా దీవించిన. ఈ మాటలు వింటూ వారు ఎంతగానో ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు ప్రభు. ఈ వాక్యము ఎంతగానో వారి హృదయాలను తాకింది నాయన. మా అందరి హృదయాలను నీ వాక్యము ఎంతగానో తాకింది ప్రభు. నీకు ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలియజేసు. ఆచారాలతో కూడినటువంటి భక్తిని చేయొద్దని మాట్లాడారు. అమావాస్యలు, ఉత్సవ కాలంలో మీరు లక్ష్య పెడుతున్నారు. అయ్యో, నేను మీ గురించి పడిన ప్రయాస వ్యర్థమైపోద్దాం, కష్టం వ్యర్థమైపోద్దాం అని అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తున్న మాటలు కూడా మేము చదువు. అలాంటి పనులు మేము చేయకూడదు ప్రభువా. ఇదిగో తండ్రి, నాడు నీ శిష్యులైన వారు ఈ వాక్యం కోసం, ఈ సత్యం కోసం తమ ప్రాణాలు కూడా త్యజించారు. ఈరోజు మాకు ఇష్టానుసారంగా ఈ వాక్యాన్ని మార్చేసుకొని సుఖభోగాల కోసం ప్రభువా, ధనాపేక్షులమే నీ వాక్యాన్ని మా ఇష్టానుసారంగా మార్చేసుకున్నాం ప్రభువా. నీ వాక్యం మాకు లాభం సంపాదించేదిగా మేము దీన్ని మార్చుకున్నట్లయితే ఒకనొక దినాన్ని నువ్వు తప్పక మమ్మల్ని లెక్కడుతావు ప్రభు. అప్పుడు ప్రభువా, ఈ వాక్యం కోసం తమ ప్రాణాలను కూడా తృణప్రాయంగా ఎంచుకున్న వారి ముందు మేము దోషులుగా నడవలసిన సమయం ఉంటుంది ప్రభు. అటు వాక్యం ఉన్నట్టుగా ప్రకటించి నీ చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పించుకునేటువంటి విశ్వాసం, భక్తి మాకు దయచేయండి. నీ వైపు చూస్తే ఇవన్నీ మేము చేసి, ఇదిగో నీ వైపు మేము చూస్తే, ఇదిగో నీకు మొర్ర పెడితే నేను ఉన్నాను అంటావు ప్రభు. నువ్వు ఉంటే మాకు ఏది ఈ లోకంలో అక్కర్లేదు ప్రభు. భక్తుడైన దావీదు అంటున్నాడు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అంటున్నాడు. అలాంటి భక్తి జీవితాన్ని మాకు దయచేయండి. ఈ సమయంలో ప్రభా, ఈ మాటలు వినిచున్న నీ బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా ప్రభా, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించుకోండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకుంటారు. ఈ ప్రార్థనలు యేసునామమున తండ్రి. పిల్లారా, ఈ వాక్యాన్ని మరి లైవ్లో ఉండి చివరిదాకా వీక్షించిన బిడ్డలందరినీ కూడా దీవించిన దాకా. అయితే లైవ్లో కొంతమంది చూస్తున్నప్పుడు వారి యొక్క సెల్ ఫోన్స్ కూడా ఛార్జింగ్ అయిపోయి కట్ అయిపోతుంది. దానికి మనం బాధ్యులేం కాదు. కానీ ఏదేమైనా దేవుని చిత్త ప్రకారం మీరు వాక్యాన్ని వీక్షించారు చివరి వరకు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన దాకా. ఇటు ఆటంకములు లేకుండా చివరి వరకు మీరు వీక్షించగలిగారంటే మీరు ధన్యులే. కాబట్టి వాక్యాన్ని విన్న మీ అందరినీ కూడా దేవుడు ప్రభు ప్రత్యేక రీతిలో ఆశీర్వదించిన దాకా. ప్రభు బల్లోనికి వెళదాం. మీ గృహాలలో ఒకవేళ మీరు రొట్టెను అలాగే ద్రాక్షారసం మీరు సిద్ధం చేసుకునే వల్ల మరి లైవ్ కార్యక్రమంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ రొట్టెని మీరు కూడా మీ గృహాల్లో ఉండి విరవండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే నాడున్న అపోస్తలులు వారు ఇంటను కూడుకున్నప్పుడు రొట్టె విరిచారని దేవుని వాక్యం సెలవిస్తాను. కాబట్టి మీరు ఇంట కూడినప్పుడు, మీరు ఇంటిలో కూడుకున్నారు, మీ కుటుంబంగా ఈ మాటలు వింటున్నారు,
ఏదో ఒక చోట ఈ యొక్క మొబైల్, మీ చేతిలో ఉన్న మొబైల్ ఒక చోట పెట్టండి. పెట్టి ప్రార్థనలో ఏకీభవించండి. ఒకవేళ మీరు సిద్ధపరచుకున్నటువంటి ప్రభు వల్ల మీ ఇంట్లో ఉన్నట్లయితే మాతో కలిసి మరి రొట్టెలో మీరు విడిచే కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనవలసింది కోరుతున్నాను. ఒకవేళ అలాంటి ఏర్పాటు మేము చేసుకోలేదు అని మీరేం బాధపడవలసిన పని లేదు. వచ్చే వారం దేవుని చిత్తమైతే లైవ్లో మీరు వీక్షించవచ్చు. అలాగే ప్రభు వల్ల మీరు కూడా సిద్ధపడి చక్కగా ఈ కార్యక్రమాన్ని మీరు కూడా మీ ముందు మీరు చేసుకోగలరు. దేవుడు రొట్టె కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మన ముందు పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి మనం చదువుకొని ప్రభు వల్లకి వెళ్దాం. నేను ఒక్కడనే ఉన్నాను అనుకుంటున్నారు మీరు. నా ముందు కుటుంబం ఉంది, వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. నా స్క్రీన్ కరెక్ట్గా నేను మొబైల్కి పెట్టుకోవడం వల్ల నేను ఒక్కడనే మీకు వాక్యం చెప్తున్నాను అనుకుంటున్నారు, కానీ నా ముందుండి నా కుటుంబం కూడా ఈ యొక్క ఆరాధనలో ఏకీభవిస్తూ ఉన్నారనే విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి మనం చదువుతాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడం చెప్పాను. ఇది ప్రభు కార్యక్రమం. ఇది ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని ప్రభువే మనకు ఆజ్ఞాపించారు. ఇది ప్రభు ఆజ్ఞ. మానవ ఆజ్ఞలకే మనం భయపడి, లోకాధికారులకే మనం భయపడి మనం ఆచరిస్తూ ఉంటాం. ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. మరి దీనికి ఎంతగా మనం భయపడాలి చెప్పండి, ఆలోచించండి. కాబట్టి ప్రభు ఆజ్ఞను మనం పాటిద్దాం. కన్ను మూసుకున్నట్లయితే రొట్టె కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడిగా మా ప్రియ తండ్రి, ఇది మా కొరకు నలగొట్టబడిన నీ శరీరం. దీన్ని మేము తీసుకొని చుండగా మా శరీర ఆత్మలకు బలాన్ని ఇవ్వండి, ఆరోగ్యం దయచేయండి. మీరే ఈ యొక్క రొట్టె కార్యక్రమంలో ప్రభు పాల్గొంటున్నాను. వీళ్ళందరూ కూడా వారి వారి గృహాల్లో ఉండి వారు రొట్టె విరుచుచున్నట్లయితే, వారు విరుచుచున్నటువంటి ఆ రొట్టెను ప్రభు వారి కుటుంబంతో కలిసి విరుస్తుండగా వారిని కూడా దీవించున్నాను. అది నీ శరీరం అని మేము అందరము విరుచుచు ఉన్నాం. ఈ రొట్టె ఎలాగైతే నలగొట్టబడిందో మా జీవితాలు కూడా నలగొట్టబడుతున్నప్పటికీ మేమేమీ భయపడని వారు. ఇది నీ శరీరం, ఆ విధంగానే ఈ రొట్టె మాదిరిగానే నలగొట్టబడింది నాయన. అలాగే ఇది విరవబడి మా అందరికీ ఆశీర్వదకరంగా ఎలా మార్చబడుతుందో, మా హృదయాలు కూడా నలగొట్టబడి విరగొట్టబడినప్పుడే, విరవబడినప్పుడే మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలం. ఈ రొట్టె మాదిరిగా మేము, ఇది మీ శరీరం మాదిరిగా మేము మా శరీరాలను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచడం సహాయం చేయండి. మా శరీరము ద్వారా కానీ మా బ్రతుకు ద్వారా కానీ నీ నామమునకు మహిమ తెచ్చు రీతిగా జీవించడానికి సహాయం మనకు తెలిసాం. నజరుడైన యేసు నామమున అడిగి పెడుకుంటున్నాము తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో రొట్టె వేస్తున్నాం. అలా పాస్ అలాగనే భోజనమైన పిమ్మట, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించును. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవలను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించిన గాక. మనం ఆయన యొక్క రక్తమునకు సాదృశ్యం ద్రాక్షరసం నిమిత్తం కూడా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, ఇదిగో నాయన, ఇది మీ యొక్క
రక్తమునకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసం మేము తీసుకొచ్చు. దీనిని త్రాగునప్పుడల్లా ప్రభువా మీ యొక్క మరణమును ప్రచురించమని సెలవిచ్చాం. ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా మీ మరణమును మేము ప్రచురించాలి ప్రభు. ఈ లోకానికి ప్రచురించవలసింది మీ మరణాన్ని ప్రభు. మీరు మరణము చెంది ఉండకపోతే మా పాపములకు బలి లేదు నాయన. అది గొప్ప శుభవార్త నాయన. ఈ లోకానికి నువ్వు మానవ రూపిగా వచ్చావు, మా అందరి కోసం నువ్వు మరణించావు, తిరిగి మృత్యుంజుడవే తండ్రి యొద్ద కుడి పార్శ్వన ఆశయుండేవి. మరలా తిరిగి ఒకానొక దినాన మరలా మమ్మల్ని నీ రాజ్యంలో ఉండడానికి తీసుకుని వెళ్తాను వాగ్దానం చేసిన దేవుడు. ఇంకో తండ్రి, దీనిని మేము తీసుకున్నప్పుడల్లా నీ మరణమును ప్రచురించమని సెలవిచ్చాం. కాబట్టి మేము అటు యోగ్యత పొందిన కొన్నవారము ఏకను ప్రభు నీ మాటలకు మేము విధేయత చూపించి నీ బిడ్డలుగా మేము ఉండకు సహాయం అనుగ్రహించమని, అటు ఆత్మీయ జీవితమును అటు ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని నాకు మా అందరికీ అనుగ్రహించమని ప్రభు యేసు నామములో ఈ ప్రార్థన మనం అడుగుతున్నాము తండ్రి. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీ కుటుంబాలతో కలిసి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీకు ప్రభు పేరట నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాను. దేవుడు మీరు మీ చేయబోయే ప్రతి ప్రయత్నంలోనూ కూడా మీకు తోడుగా ఉండాలని, మీరు ఆశిస్తున్నవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహించాలని, మీరు నమ్మితే మీరు అడిగినవన్నీ కూడా మీరు పొందుకొని ఉన్నారు అని దేవుని వాగ్దాన ప్రకారం మీరు కూడా వాక్యం ఎడల దేవుని ఎడల సంపూర్ణమైన విశ్వాసంతో ఉండండి. ఆయన ఎవరిని తోసివేసే దేవుడు ఎంత మాత్రం కాదు. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. తల్లి తన చంటి బిడ్డను కరుణింపకుండా మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి నేను మర్చిపోలేదు. ఆయన నీ సమస్యలకు కారణం ఆయన మర్చిపోయాడేమో అనుకుంటున్నాను. శ్రమలలోనే ఆయన నీతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు, కష్టాలలోనే ఆయన నీతో ఉన్నాడు. ఈ సత్యాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. శ్రమలు కలిగినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడని ధ్యానంగా అధైర్యంగా ఉండకండి. శ్రమల కాలంలోనే ప్రభు మనతో ఉన్నాడు. ఆయన మనకు ఆదరించేవాడు, ఆయన మనల్ని పోషించేవాడు. ప్రభు బలను మనం ముగించుకుందాం ప్రార్థన చేసుకున్నట్లయితే. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, ప్రభు బలలో పాల్గొన్న నీ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. అలాగే వారి గృహాల్లో ఉండి ఏర్పాటు చేసుకొని ప్రభు బలను కూడా వారి సిద్ధము కలిగి ఎంతమంది అయితే వారు ఉంటూ ఉన్నారో వారిని కూడా దీవించండి. ఇవాళ కొత్తగా ఈరోజే ఈ కార్యక్రమం పరిచయం అయ్యి ప్రభు బల ఎలాగునా చేయలేక ప్రభు సిద్ధపాటు లేని వారు ఉంటే మరొక ఆదివారం కనుక ఒకవేళ లైవ్లో మేము ఇలాంటి కార్యక్రమాన్ని చేయవలసి వచ్చి వారి గృహాలలోనే ఉండి వారు ప్రభు మరి కూడుకొనవలసిన పరిస్థితి వస్తే వారు సిద్ధపడడానికి కూడా సహాయం దయచేయండి. ప్రభు మరి ఈ కార్యక్రమం లైవ్లో ఉండి ఎంతో దూర దేశాల్లో ఉండి ఎంతో దూర ప్రాంతాల్లో ఉండి వీక్షిస్తూ ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారందరూ కూడా ప్రత్యేక రీతిలో ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వారి సమయం ఉన్నప్పుడు వారికి సహాయం దయచేయండి. వీక్షించేటువంటి సమయాన్ని కూడా వారు ప్రత్యేకించుకోవడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనం వర్ధిల్లిన కొలది దేవుని సన్నిధిలో మనం కానుకలను సమర్పించుకుందాం. దేవుడు ఆయన పనికి మనం ఇచ్చి ఆయన కనపరచుకుందాం. 19వ పాట మన పాటల పుస్తకంలో ఉన్న 19వ పాటను మనం పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ శ్రేష్ఠ భాగము నీయ వినుదీతో అనే పాట పాడుకుందాం. ఒక పల్లవి చరణం పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ శ్రేష్ఠ భాగము నీయ వెనుదీతువా దరయందు ధనధాన్యములనీయగా
కరుణించి కాపాడి రక్షింపగా ధరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీకీయగా మరేసు కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరేసు కొరకీయవెనుదీతువా నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే నీ శ్రేష్ఠ భాగము నీయవెనుదీతువా వెనుదీతువా. పిల్లరా, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కానుకను సమర్పించి దేవుడిని మీరు ఘనపరచండి. ఒక అమ్మగారు, తల్లిగారు నాకు ఫోన్ చేసి, అయ్యా 8 వారాల నుంచి 8 వారాల నుంచి సన్నిధికి రాక మా మనసు ఏం బాగోలేదు. దేవుడు సన్నిధికి రాక నా మనసు అంతా కూడా చాలా చింతలో ఉన్నాను, వేదనలో ఉన్నాను. ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి దేవునికి ఇవ్వాల్సిన కానుక కూడా నేను ఎప్పటికప్పుడు నేను పక్కన పెట్టుకుంటున్నాను, అవి మీరు వచ్చి పట్టుకుని వెళ్ళండి అని ఆ తల్లిగారు ఎంతో భయముతో దేవుడి కానుక విషయంలో దేవుడికి చెందిన వాటిని దేవుడికి ఇవ్వాలనేటువంటి భయం ఆ బిడ్డ కలిగి ఉండి పిలిచినప్పుడు నేను కూడా కొన్ని పనుల వల్ల వెంటనే వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ఆమె చెబుతూ, దేవుడిదండి, ఇది దేవుని భాగము, పెన్షన్ తీసుకుంటున్నాను, పెన్షన్లో దేవుడికి భాగం, ఆదివారం దేవుని సన్నిధిలో కానుక చెల్లించాలి, ఇవి 2 వారాలుగా ఈ కానుక అని ఆమె నా చేతిలో పెట్టడాన్ని చూసి నేను ఎంతగానో సంతోషించాను. ఎందుకంటే అలాంటి బిడ్డలు ఉన్నారు. దేవుడు అంటే భయము కలిగి భక్తి కలిగి దేవునికి ఇవ్వాలి అనేటువంటి భయంతో భక్తితో ఉన్న బిడ్డలు కూడా లేకపోలేదు. వాళ్ళు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు కూడా దేవునికి ఇవ్వడం వలన మాత్రం దేవుడు మనకేం తక్కువ కానివాడు. వాళ్ళు మీరు ఎక్కడ ఉంటే అక్కడ, ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే అక్కడ కూడా మరి మీ యొక్క సేవకులకు మీరు దేవునికి ఇచ్చి మీరు గణపరచండి. లాక్డౌన్ టైంలో కూడా దేవునికి ఇవ్వగలిగినప్పుడు దేవుడు మనకేమీ అన్యాయస్తుడు కాదు. దేవుడు తప్పకుండా మీరు అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాట దీవించిన కాక ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. చాలా సమయం అవుతుంది. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, ఈ సమయంలో ప్రభువా ఉదయకాలము మొదటి ఆరాధనలో మీరున్నారు తండ్రి, అలాగే 2వ ఆరాధనలో కూడా మీరు మమ్మల్ని నడిపించారు నాయన. మొదటి ఆరాధన ప్రభు మరి గృహంలో కూడుకొని అక్కడ ఉన్నటువంటి బిడ్డలను బలపరిచాము. ఇది 2వ ఆరాధన ప్రభు మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా అనేకులకు ఈ వాక్యాన్ని అందించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి ఉన్నారు. వారు సమయం ఉన్నా సమయం లేకపోయినా వాళ్ళు నాయన వారు ఒకవేళ ఇప్పుడు ఈ సమయం దొరకక మరొక సమయంలో వారు వీక్షిస్తూ ఉంటారు. వారిని కూడా దీవించినారు. ఎన్నో నాయన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే అంశాలు మాకు బోధిస్తున్నాము. ఆధ్యాత్మిక జీవితాలను పాడు చేసే కార్యక్రమాలు వేల కొలుదిగా వీక్షిస్తూ ఉన్నారు, 100ల కొలుదిగా వీక్షిస్తూ ఉన్నారు. ప్రయోజనకరమైనటువంటి విషయాలు వీక్షించేవారు బహు తక్కువ మంది ఉన్నారు తండ్రి. అలాంటి వారిగా ఉండకుండా ఈ నెట్ ద్వారా ఈ ఫేస్బుక్లో నేను ఉన్న మిత్రులందరూ కూడా అలాంటి విషయాలను గ్రహించుకొని ఈ ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరమైన వాటిని మేము వీక్షించాలి అని వారందరూ కూడా లైవ్లో ఎప్పుడు లైవ్ అని ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూచి దాంట్లో పాల్గొనాలనే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాంటి వారిగా ప్రతి ఒక్కరిని చేయండి ప్రభు. అలాంటి మిత్రులను మాకు దయచేయండి. అలాంటి బిడ్డలను మాకు అనుగ్రహించండి. ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటువంటి బిడ్డలు కావాలి ప్రభు. నీ సేవకులకు కావాలి, నీ పనికి కావాలి. అలాంటి బిడ్డలను మీరు ఏర్పరచుకోండి ప్రభు. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించుకోవాలి. సత్యమును అసత్యమునకు మార్చివేసే ప్రజలు ఉన్నారు. సత్యమును వారికి ఇష్టానుసారముగా త్రోవ తప్పించేటువంటి సేవకులు ఉన్నారు. అలాంటి సేవకులు ప్రభు ఎంత మాత్రము వెంబడించకుండా ఉన్నది ఉన్నట్టుగా వాక్యములో ఉన్నటువంటి విషయాలను తెలియజేసేటువంటి సేవకుల కోసం ప్రార్థించి అలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించే బిడ్డలను మీరు ఏర్పరచుకోమని ప్రార్థిస్తున్నాను. లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ఇంతవరకు వీక్షించారు వారిని వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో కానుకలు సమర్పించడానికి వారు సిద్ధపడ్డారు తండ్రి.
వారి గృహాల్లో ఉండి ఒకవేళనైనా ఇది నీది అని ప్రక్కన పెట్టి వారి అందరైతే ప్రభు నీ పనికి ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు వారిని కూడా దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. బలవంతముగా కాకయు సణుగు కనుకయు హృదయంలో నిశ్చయించుకుని కానుకుని వారికి ఇచ్చారు. అలాంటి వీళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారు ఇచ్చిన దాని 30 60 100 వారి కుటుంబాలకు దయచేయండి. ఇంకా ప్రభు నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మేము ఇలాంటి కరోనా వైరస్ల ఇలా మరింత ప్రమాదకరమైన వైరస్లు మా మీదకు దాడి చేసినప్పటికీ కూడా నువ్వు మాకు తోడుగా ఉంటావని నువ్వు మాకు వాగ్దానం చేసిన దేవుడు, నీకు నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చేవాడు. మరి ఏ వ్యాధి ఏ బాధ మమ్మల్ని అంటని చెబుతున్నాను. ఒకవేళనైనా ఏది నీ చిత్తమైతే దాన్ని మేము అనుభవించడానికి కూడా ప్రతి విషయంలో మేము నీ మాటకు లోబడే బిడ్డలుగా ఉండడానికి కూడా సహాయం చేయండి ప్రభా. మరి యోబు వలె మా యొక్క విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలి. శ్రమల కాలంలో శోధన కాలంలో యోబు ఎలాగైతే భక్తిని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుకు దేవుని నుండి మనం మేలే అనుభవింపుతాం, కీడు అనుభవింప తగదా అని ప్రభు ఎలాగైతే యోబు నీ ఎడల భయమును భక్తిని ప్రదర్శించాడు, మేము కూడా కష్టకాలంలో ప్రభు వెనక అడుగు వేయకుండా ఇంకా మరింత విశ్వాసాన్ని కనపరిచే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. నీ వాక్యం మీద అమితమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రదర్శించే బిడ్డలుగా మమ్మల్ని అందరూ చేయమని మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును ఆశ్రయించి మీరే మహిమయు ఘనతయు ప్రభావం పొందుకుంటారు. ఆరాధనలో ప్రభువ క్రమమైన ఆరాధనలు మాకు అనుగ్రహించి ఆరాధనలో ఉండవలసిన అన్ని విషయాలు కూడా మేము చేసి దీన్ని ముగించుచుండగా ఈ ఆరాధన మీకు ప్రీతికరమైనదని మేము నమ్ముతూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచూ ఉన్నదని సమరయ స్త్రీతో మాట్లాడిన తండ్రి, పరిశుద్ధాత్మ వలనైన ఆనందాన్ని మేము అనుభవించడానికి కూడా సహాయం చేయండి. నీతిని సమాధానమును వెంటాడే బిడ్డలుగా మేమును కూడా ఉండకు సహాయం అనుగ్రహించండి. ఈ ప్రార్థనములు యేసు నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక దేవుని చిత్తమైతే మరొక లైవ్ కార్యక్రమంలో మనం అందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.